In this video, we are going to discuss about logic gates. There are 7 types of logic gates. First one వచ్చేసి OR gate. OR gate కి ఇన్పుట్ A and B ఇస్తే అవుట్పుట్ Y వస్తుంది. అవుట్పుట్ Y వచ్చేసి A plus B. సెకండ్ వన్ వచ్చేసి AND gate. AND గేట్కి ఇన్పుట్ A and B ఇస్తే అవుట్పుట్ Y వస్తుంది. అవుట్పుట్ Y వచ్చేసి A into B. నాట్ గేట్కి ఇన్పుట్ A ఇస్తే అవుట్పుట్ Y వచ్చేసి A బార్. ఫోర్త్ వన్ వచ్చేసి నార్ గేట్కి ఇన్పుట్ A and B ఇస్తే అవుట్పుట్ Y వచ్చేసి A plus B హోల్ బార్. ఫిఫ్త్ వన్ వచ్చేసి నాండ్ గేట్కి ఇన్పుట్ A and B ఇస్తే అవుట్పుట్ Y వచ్చేసి A into B హోల్ బార్. సిక్స్త్ వన్ వచ్చేసి జార్ గేట్కి ఇన్పుట్ A and B ఇస్తే అవుట్పుట్ Y వచ్చేసి A బార్ ఇంటూ B ప్లస్ A ఇంటూ B బార్. సెవెంత్ వన్ వచ్చేసి నార్ గేట్. ఇన్పుట్ A and B ఇస్తే అవుట్పుట్ Y వచ్చేసి A ఇంటూ B ప్లస్ A బార్ ఇంటూ B బార్. హౌ టు రైట్ ట్రూత్ టేబుల్. ఇప్పుడు ట్రూత్ టేబుల్ ఎలా రాయాలో చూద్దాం. సపోజ్ నేను ట్రూత్ టేబుల్ ఆర్ గేట్కి రాద్దాం అనుకుంటున్నా. ఆర్ గేట్. సో ఫస్ట్ ఏ కాలం తీసుకోవాలి, సెకండ్ బి కాలం, దెన్ ఆఫ్టర్ అవుట్పుట్ Y. సో ఫస్ట్ ఏలో 0 0 1 1, బిలో 0 1 0 1. మీరు ఏ గేట్కైనా ట్రూత్ టేబుల్ రాయడానికి ఏకి బికి ఇవే వాల్యూస్ తీసుకోవాలి. 0 0 1 1 0 1 0 1. కంటిన్యూషన్ వెళ్ళాలంటే 0 0 1 1 సేమ్ అలానే కంటిన్యూ అవుతాయి ఈ వాల్యూస్. సో ఇక్కడ అవుట్పుట్ దగ్గరనే మీకు వేరే అనేది వస్తుంది ట్రూత్ టేబుల్లో. సో ఇప్పుడు ఆర్ గేట్కి అవుట్పుట్ Y ఏంది? ఆర్ గేట్కి అవుట్పుట్ Y ఏంది? A ప్లస్ B కదా. సో A ప్లస్ B అంటే ఏమొస్తుంది? 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1, 0 ప్లస్ 1 1. అండ్ ఇంకొకటి ఒక ట్రిక్ చెప్పాలనుకుంటున్నాను మీకు. ట్రూత్ టేబుల్లో 1 ప్లస్ 1 1 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో 1 ప్లస్ 1 1. ఓకే, నేను ఇంకొక ట్రూత్ టేబుల్ రాస్తా మీ నెగ్లిజెన్స్కి. సో నేను ఇప్పుడు ఏంది నాండ్ గేట్ రాస్తా. సో A B అండ్ అవుట్పుట్ Y. ఓకే, సో ఇక్కడ సో సేమ్ 0 0 1 1 0 1 0 1. సో AB అనేవి ఎప్పుడైనా సేమే తీసుకోవాలి. ఇప్పుడు అవుట్పుట్ Y. నాండ్ గేట్కి అవుట్పుట్ Y ఏంది? A ఇంటూ B బార్. ఓకే, A ఇంటూ B బార్. సో ఇక్కడ A 0 ఇంటూ 0 ఎంత? A ఇంటూ B ఎంత? ఫస్ట్ వన్ 0 కదా, 0. సో దీని బార్ ఏమవుతుందంటే దీని ఆపోజిట్ వాల్యూ అవుతుంది. సో 1 అవుతుంది. సో 1. సో సేమ్ 0 ఇంటూ 1 ఎంత? 0. సో A ఇంటూ B బార్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఇది కూడా 0. సో దాని ఆపోజిట్ వాల్యూ 1.
సో ఇది 1 into 1 1 అవుతుంది. సో 0 అవుతుంది. సో అర్థమై ఉంటుంది. ఒకవేళ 1 అనుకో, ఏ వాల్యూ 1 అయితే ఏ బార్ వాల్యూ 0 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఏ ఇంటూ బి వాల్యూ 0 అవుతే ఏ ఇంటూ బి బార్ వాల్యూ 1 అవుతుంది. సో ఇది అనేది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. డి మార్గన్స్ థీరం. డి మార్గన్స్ థీరం. సో ఈ థీరం అనేది చాలా ఇంపార్టెంట్ జేఈ మెయిన్స్ పీవైక్యూస్కి సాల్వ్ చేయడానికి. సో ఈ థీరం ఏం చెప్తారో చూద్దాం. సో సపోజ్ ఏ ప్లస్ బి బార్ ఉంది అనుకుందాం. సో అదేమవుతుంది, ఏ ఇంటూ బి బార్ అవుతుంది. సో ఇది మెయిన్. ఒకవేళ ఏ ప్లస్ బి బార్ ఉంటే అది ఏ ఇంటూ బి బార్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది సపోజ్ ఏ ప్లస్ బి డబల్ బార్ ఉంటే ఏ ఇంటూ బి అవుతుంది. ఇది అనేది కట్ అయిపోయి ఇక్కడ ప్లస్ బదులు ఇంటూగా మారుతుంది. సపోజ్ ఏ ప్లస్ బి త్రిబుల్ బార్ ఉందనుకుందాం. త్రిబుల్ బార్ ఉంటే ఏమవుతుందంటే ఇక ఎప్పుడైనా 2 బార్లు ఉంటే అవి క్యాన్సల్ అవుట్ అవుతాయి. దెన్ ఏ ప్లస్ బి బార్ ఏమవుతుంది, ఏ ఇంటూ బి బార్ అవుతుంది. సో ఇది రిజల్ట్ అనమాట. అంతే. ఇది డి మార్గన్స్ థీరం. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎలా వచ్చిందో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం, లాజిక్ గేట్స్ నేర్చుకున్నాం, దాని డయాగ్రామ్స్ నేర్చుకున్నాం, అండ్ అవుట్పుట్స్ నేర్చుకున్నాం, అండ్ ట్రూత్ టేబుల్స్ ఎలా రాయాలో నేర్చుకున్నాం, అలాగే డి మార్గన్స్ థీరం నేర్చుకున్నాం. సో వీటిని జేఈ మెయిన్స్ పీవైక్యూలో అప్లై చేసి చూద్దాం. ఐడెంటిఫై ఆపరేటర్స్ పర్ఫార్మ్ బై గివెన్ సర్క్యూట్. ఇది జేఈ మెయిన్స్ 31st Jan ఫస్ట్ షిఫ్ట్లో వచ్చింది. సో ఇక్కడ మనం అనేది అవుట్పుట్ వై కనుక్కోవాలి, అది ఏ గేటో అని నిర్ణయించాలి. సో ఇక్కడ ఇన్పుట్ ఏ అండ్ బి వెళ్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి నాట్ గేట్లో ఇన్పుట్ ఏ వెళ్తే ఏమవుతుంది, ఏ బార్ అవుతుంది. సో అలాగే బి కూడా వెళ్తుంది. సో ఇక్కడ బి బార్. సో ఇక్కడ వచ్చేసి నాండ్ గేట్లో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఇది వచ్చేసి నాండ్ గేట్లో ఏ అండ్ బి వెళ్తే ఏ ఇంటూ బి బార్ అవుతుంది. సో ఇక్కడ ఏం వెళ్తున్నాయి, ఏ బార్ వెళ్తుంది, అలాగే బి బార్ వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ బార్ వెళ్తుంది, అలాగే బి బార్ వెళ్తుంది. సో దాని హోల్ బార్ అవుతుంది. సో మనం ఇక్కడ సింపుల్గా డి మార్గన్స్ థీరం నుంచి సాల్వ్ చేయాలి. డి మార్గన్స్ థీరం నుంచి సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఏ ఇంటూ బి డబల్ బార్ అంటే ఇది క్యాన్సల్ అవుట్ అవుతుంది, ప్లస్ దీని సింబల్ చేంజ్ అవుతుంది. సో ఏ ప్లస్ బి అంటే ఏ గేట్ ఇది. సో ఏ ప్లస్ బి కాబట్టి y ఈక్వల్ టు ఏ ప్లస్ బి కాబట్టి ఇది ఏ గేట్ అవుతుంది, y ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇది వచ్చేసి ఆర్ గేట్. సో మీరు ఇలా అనేది ఈ త్రీ కాన్సెప్ట్స్ని గుర్తు చేసుకుంటే మీరు ఏ పీవైక్యూ అయినా సాల్వ్ చేయొచ్చు లాజిక్ గేట్స్ పైన.